కరెన్సీ కొరతలో బ్యాంకు ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. అయిన వాళ్లకు దొంగచాటుగా కొత్త నోట్లను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఈ నిర్వాకం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, బ్యాంకు సిబ్బంది చేతివాటానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? నగరంలో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు దొరక్క చాలా మంది సామాన్యులు గంటల తరబడి క్యూలో నిల్చుంటే ధరలు మాత్రం వెనక వైపు నుంచి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. నోట్ల ఎక్స్చేంజ్ పేరుతో ఒకవైపు ముందర అధికారికంగా చేస్తున్నటువంటి బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు బ్యాక్ సైడ్ మాత్రం బ్యాక్ డోర్ లో మాత్రం నోట్లను అనధికారికంగా ఎక్స్చేంజ్ చేస్తూ కనిపిస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బ్యాంకుల్లో ఇలాంటి దందా జరుగుతున్నా కానీ ఇది విజువల్స్ గా దొరకడం మాత్రం ఇది తొలిసారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా ఇలా బ్యాంకుకు సంబంధించినటువంటి కొద్దిమంది అధికారులు డబ్బును అనధికారికంగా బయటకు తరలిస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా అడ్డంగా దొరికిపోవడం కూడా కొద్దిగా చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే ప్రకటించి ఒక 2 గంటలు కూడా కాకముందే బ్యాంకర్ల నుంచి కేవలం 2000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకునేలాగా 4500 నుంచి 2000 రూపాయలు మాత్రమే తగ్గించిన నేపథ్యంలో డబ్బుకు కొరత అవుతున్న నేపథ్యంలో ఇలా బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ వెనక మార్గం ద్వారా ఇలా డబ్బు మరలించడంతో సామాన్యులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిందిగా మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఏ బ్రాంచ్ కు సంబంధించిన దానిపైన మాత్రం క్లారిటీ రాకపోయినా కానీ ఇలా బ్యాక్ డోర్ నుంచి దాదాపు మనం చూడవచ్చు. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి 2000 + 500 రూపాయల నోట్లు ఉన్నాయో వాటిని తరలిస్తూ వాటిని వెనక డోర్ నుంచి ఇస్తున్నటువంటిగా మనకు కనపడుతున్నట్టుగా విజువల్స్ లో చూడవచ్చు. సో ఇలా ఎంత అమౌంట్ పోతుంది అన్నది, ఎందుకంటే ఒక సామాన్యుడు కేవలం 2000 రూపాయల వరకు మాత్రమే డ్రా చేసుకున్నటువంటి చేయాలన్న నిబంధనలు విధించిన నేపథ్యంలో ఇలా కొత్త నోట్లకు సంబంధించి కట్టలుగా బయటకు వెళ్తున్న నేపథ్యంలో సో ఈ విజువల్స్ చూస్తున్నాం. ఇంకా ఇలాంటివి ఎప్పుడు జరుగుతున్నాయా, డైలీ జరుగుతున్నాయా, రోజుకి ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ లో జరుగుతుంది అన్న దానిపైన మాత్రం ఇంకా సమాచారం రావాల్సినటువంటి బయట కానీ అలాగే క్లర్కులు కానీ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇలా వెనకచాటు నుంచి డబ్బు తరలించిన బ్యాంక్ సిబ్బంది పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అయితే చెప్పవచ్చు. సంతోష్, థ్యాంక్ యూ దినకర్. ఇక హైదరాబాద్ లో ఏటీఎం కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా ఏటీఎంల షట్టర్లు తెరుచుకోలేదు. తెరుచుకున్న వాటిలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగదు ఉన్న కొన్ని ఏటీఎంల వద్ద భారీ క్యూ లైన్లు ఉన్నాయి. దీంతో బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నగదు విత్డ్రా చేసుకునేందుకు, పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు బంజారాహిల్స్ లోని ఎస్బీఐకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిచ్చారు. రద్దీ విపరీతంగా ఉండడంతో తోపులాటలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసి వారం రోజులు దాటిపోయినా ఇప్పటికీ సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తమ వద్ద ఉన్నటువంటి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున జనం ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి క్యూలు కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఎస్బీఐ బ్రాంచ్ వద్ద లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళను కంట్రోల్ చేసేందుకు వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను మనం చూడొచ్చు. ప్రధానంగా ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారమే లోపలికి పంపుతున్నామని చెప్పి ఇప్పటికే బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా లోపలికి అలౌ చేస్తున్నారు అసలు, అంటే ఎంతమంది వస్తున్నారు? రోజు 400-500 మెంబర్స్ వస్తున్నారు సార్. కంటిన్యూగా ఉంటున్నారు ఫ్లో. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రావడం వల్ల వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఈజీ ఉంటుంది కదా, అది ప్రజలకు అర్థం కావట్లేదు. కనీసం మీరైనా చెప్తే బాగుంటుంది. నిజంగా ఇప్పటికీ అంటే వాళ్ళని ఎట్లా గుర్తించే విషయంలో ఏమన్నా మెజర్స్ తీసుకుంటున్నారా? సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ ఒకసారి తీసుకున్న వాళ్ళకి 24 తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, చూడొచ్చు బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే మొదట తీసుకున్నారో వాళ్ళు తిరిగి లైన్లలో ఉంటున్నారు. అందుకోసమే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆ గేట్ లో ఉన్నటువంటి తోపులను మనం చూడొచ్చు. వాళ్ళు ఆపేందుకు ఎంత ప్రయత్నం చేసినా జనం మాత్రం ఆ లోపలికి వెళ్లేందుకు తమ వంతు కసరత్తు చేస్తున్నారు. లేడీస్ ను కొంత ముందుకు పంపించినప్పటికీ కూడా మిగతా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా కూడా కొంత గందరగోళంగా వీళ్ళంతా కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. చూడొచ్చు బ్యాంక్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ కావచ్చు ఆ ఫామ్ లో నింపి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తారు. ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? प्रॉब्लम तो बहुत है ना, ये लाइन में टरना, तबीयत खराब हो जा रही लोगों की।
लाइन में ठहर ठहर के एक्सचेंज कर रहा क्या कर रहा एक्सचेंज कर रहा। कितने पैसा 4,500। 4,500 వరకు ఎక్స్చేంజ్ అవకాశం కూడా కల్పించారు. దాంతో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కూడా డబ్బులు పట్టుకొని ఏదైతే పాత నోట్లు ఉన్నాయో వాటిని తీసుకొని వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు దానికి సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. కితనే టైం से है आप इधर? अभी आए 5 मिनट एक्सचेंज करना है। कितने? 4,500 4,500 कब से है इधर? अब भी जाए చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా లైన్లలో నిల్చొని వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. पब्लिक जो है बहुत परेशान है, लाइन में ठहर रहे हैं और इतनी परेशानी हो रही है क्या उनको टाइम पे नहीं मिल रहा। सुबह से लाइन में ठहर रहे हैं, खाने को नहीं, पीने को नहीं और बैंकों में फिर रहे हैं। मोदी जी से गुजारिश है कि जल्द से जल्द क्या है पब्लिक को सहायता दे और क्या है और पाबंदियां करे और सहूलत दे। थैंक यू। ఓకే చూడొచ్చు జనం పడుతున్నటువంటి ఇబ్బందులు, పైగా ఒకవైపు ఎండ కొడుతున్నా కానీ జనానికి మాత్రం తిప్పలు తప్పలేదు. ఇక బ్యాంకులో కూడా ఆ కౌంటర్ల వద్ద ఆ పెద్ద ఎత్తున ఆ జనం క్యూలు కూడా మనం చూడొచ్చు. అక్కడ క్యూలు కడుతున్నారు. బ్యాంక్ సిబ్బంది సైతం కొంత ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చినప్పటికీ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ మరి తిరిగి రావడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇంకా ఎక్స్చేంజ్ విషయంలో అంటే ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా కొంత ఇబ్బందికి దారితీస్తుంది. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం ఇంతమంది బ్యాంక్ వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. కెమెరా పర్సన్ రాధాకృష్ణతో రాజు, ఎన్టీవీ.